ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ నవగ్రహాలు కూడా పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరడమైనది. ఇంకా టైం కోసమా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠింపజేసినాము. సిద్ధి వినాయకులు చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అలాగే శంభులింగేశ్వర స్వామి ప్రతిష్ఠ కూడా పురాతనంలో జరిగింది. అమ్మవారు ఇక్కడ స్వామివారికి ప్రతి మాసము బాగా విశేషమైనటువంటి మహాశివరాత్రి జరుగుతుంది. తర్వాత ఇక్కడ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠింపజేసినాము. స్వామివారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది కనుక భక్తాదులెల్లరూ కూడా ఈ యొక్క ఆలయంలో ప్రతి మాసము జరుగుతుంది కనుక వీలున్నప్పుడు మీరందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరడం అనేది. ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఉత్సవ విగ్రహాలకు ప్రతి సంవత్సరము వివాహం జరుగుతుంది. కాబట్టి వీలైతే మీరు కూడా ఎప్పుడైనా స్వామివారికి విశేషంగా వివాహం చేయించుకోవచ్చు. ఇక్కడే పీర్ల గుండం కూడా పెట్టినారు. ఈ పీర్ల గుండం కూడా మననే జరిగింది ఉత్సవము. ఇప్పుడు అవి పీర్లన్నీ కూడా మళ్ళా యథాస్థానం ఎక్కడెక్కడ ఉన్నాయి.